భాగంగా ఇదంతా చేస్తున్నారనే దానికి మీ సమాధానం ఏంటి? ఆశా గారు, ముందుగా మీకు మరియు ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులకు, ఐన్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. ఆశా గారు, ఈరోజు మీరు చెప్తున్నట్టు జనసేన పార్టీని గ్రాఫ్ పెరిగిందని చెప్పేసి దాన్ని దెబ్బతీయడానికి వైసీపీ పార్టీ చుట్టూ పడుతుంది మీరు చెప్తా ఉన్నారు. ఇంకోటి కూడా మీరు ఈ రోజు పెట్టిన ప్రధాన అంశం కోస్తా జిల్లాల్లో 123 సీట్లు కీలకం కానున్నాయి జనసేన పార్టీ. జనసేన పార్టీ బలంగా ఉంది కాబట్టి ఇది వైసీపీకి గండు పడుతుందనే అంశాన్ని కూడా మీరు చెప్పారు. నేను ఒకే మాట అడుగుతాను, నిజంగా ఈ కోస్తా జిల్లాలో అంటే ఒక రాయలసీమ వదిలేసి 123 నియోజకవర్గాల్లో కేవలం ఎవరైతే కాపు సోదరులు ఉన్నారో, అంటే మీరు ప్రధానంగా ఈరోజు కాపు సోదరుల గురించి, కాపు జాతి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ కాపు సోదరులు కానీ ఆ కాపు జాతికి సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్ గా కేవలం పవన్ కళ్యాణ్ ఉన్నారా? కాదు కదా. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు కానీ, మంగవీటి రాధా గారు కానీ రాష్ట్ర స్థాయిలో నాయకులు ఈ రోజు వీళ్ళు వైసీపీ వైపు చూస్తున్నారు, రేపు వైసీపీలో రాబోతున్నారు. ఇంకొకటి ఏంటంటే జిల్లా స్థాయిలో చూసుకుంటే చాలా మంది కాపు లీడర్లు కూడా ఈ రోజు వైసీపీలో ఉన్నారు, వైసీపీలోకి రాబోతున్నారు. అంటే 123 స్థానాల్లో నిజంగా పవన్ కళ్యాణ్ కాపు సోదరులు కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే 23 స్థానాల్లో పవన్ కళ్యాణ్ కోరుకుంటా ఉంటుంటే ఈ రోజు టీడీపీ పార్టీ వాళ్ళకి 123లో కనీసం హాఫ్ అంటే 60కి పైగా సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి. బట్ ఆ పరిస్థితి లేదు. రీసెంట్ గా మీరు చూసుకుంటే జ్యోతుల చంటిబాబు గారు అక్కడ గోదావరి జిల్లాకు సంబంధించిన నాయకులు కాకినాడ పర్యటనలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అతన్ని పిలిపించి జిల్లా పరిస్థితి గురించి ఎంక్వైరీ చేస్తే ఆయన ఒకటే అన్నారు, సార్ ఇక్కడ మనము టీడీపీ వాళ్ళు కలిసి పనిచేసే పరిస్థితులు లేవు, మనం ఇక్కడ కలిసి పనిచేయలేము. జ్యోతుల చంటిబాబు చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ తో చెప్పారు. అదే రోజు స్టేట్మెంట్ జ్యోతుల నెహ్రూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, జనసేనతో మేము కలిసి పనిచేసే ప్రసక్తి లేదు, ఈ సీట్ జగ్గంపేట ఏదైతే ఉందో టీడీపీ నుంచి మేమే నుంచుంటాం. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళకే సరైన నిలకడ లేదు టీడీపీ జనసేనకి. ఈ 123 స్థానాల్లో వాళ్ళ అక్కడ రెండు పార్టీలను నిలకడలేదనుకోవచ్చు. మీరు ఒకే పార్టీ సింగిల్ గా వస్తూ కూడా ఈ నియోజకవర్గంలో మారుస్తుంటే మేము సపోర్ట్ చేయమంటూ కిందకేటర్ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను విజయ్ చెప్తాను ఆశ గారు, చాలా డిబేట్స్ లో కూడా చెప్పుకున్నాను. సో పార్టీలు నియోజకవర్గాలు మార్చడం మా ఎమ్మెల్యే అనేది మా పార్టీ యొక్క అంతర్గత విషయం. సరే, మీరు అడుగుతున్నారు, డిబేట్స్ పెడుతున్నారు, మిత్రులు కూడా అడుగుతున్నారు కాబట్టి ఒకటే విషయం చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి వర్క్ షాప్ కండక్ట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు చాలా క్లియర్ గా చెప్పారు, అయ్యా మీ నియోజకవర్గాల్లో కొంత వ్యతిరేకత ఉంది. కేవలం వ్యతిరేకతే కాదు, అక్కడ లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమన్వయం మీరు చేసుకోవట్లేదు, కొంత విభేదాలు కలుగుతున్నాయి, ఇలా అయితే పార్టీకి డ్యామేజ్ అవుతుంది, మీరు సమన్వయపరుచుకుంటూ అక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలకి పరిష్కారాలు ఇవి చేయండి అని చెప్తే చాలా మంది మంత్రులు, చాలా మంది ఎమ్మెల్యేలు ఏంటంటే పెడచెవిన పెట్టారు. అలాంటి వాళ్ళకి ఈ రోజు ఏం చేశారంటే పార్టీలో వాళ్ళకి ఏదైతే వాళ్ళ నియోజకవర్గ సీట్లు కేటాయించలేదు, వాళ్ళ యొక్క స్థానాన్ని మార్చడం జరిగింది. కానీ ఏంటంటే ఇంకా బెస్ట్ గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలనే ఆలోచనలో మాత్రం ఈ స్థానాన్ని మార్చడం. ఇంకొక విషయం, ఇందాక మీరు చెప్తా ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. జనరల్ గా ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారం మేడం, ఏదైనా ఒక పార్టీ తన యొక్క పార్టీ యొక్క ఎగ్జిస్టెన్స్ ఉంచుకోవాలనుకుంటే, తన యొక్క సింబల్ ని నిలుపుకోవాలంటే కనీసం 6% ఓట్ ని, అది పోలైన ఓట్లలో 6% ఉండాలి. అదే విధంగా కనీసం 2 స్థానాలైనా గెలవాలి. సో జనసేన పార్టీ 2 స్థానాల్లో గెలిచింది అనేది మీ అందరికీ తెలుసు. సో ఆటోమేటిక్ గా ఏంటంటే నిబంధనల ప్రకారం గుర్తింపు లేని పార్టీగా ఉంటుంది. దాని యొక్క సింబల్ కూడా ఏదైతే ఉంటుందో అది పార్టీకి సింబల్ గా ఇవ్వటం జరిగింది, అది ఫ్రీ సింబల్ గా మారిపోతుంది. మీరు చూడొచ్చు, గతంలో బ్రహ్మాండమైన పేటెంట్ ఇస్తారు, మీకు నిజంగా అవార్డులు ఇవ్వచ్చు. ఉత్తమ అబద్ధాలు ఎవరు చెప్పారంటే, ఉత్తమ అబద్ధాలు ఎవరు చెప్తారంటే ఖచ్చితంగా అవార్డు ఇవ్వచ్చు. ఆయన చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో చూడండి. మా కేడర్ కి, మా ఎమ్మెల్యేలకి పడదు, మా ఎమ్మెల్యేలకి మా ముఖ్యమంత్రి ఇవ్వదు, అయినా మేము పర్ఫెక్ట్. నాయకుల్ని మారిస్తే కాదాశా గారు, నాయకుల్ని మారిస్తే మా ఇంటర్నల్ విషయం, తెలుగుదేశం పార్టీ ఆయన కంప్లైంట్ చేయండి. మీరు మాట్లాడారు రాకేష్ గారు, ఇదే పని, ఈ పార్టీకి ఇదే పని. ఆయన చెప్తా ఉంటాడు, ఈయన నవ్వుతా ఉంటాడు. ఈ విషయాన్ని జనాలకు తెలియనివ్వదు. నువ్వేలా మాట్లాడతావు? నువ్వు మాట్లాడేటప్పుడు రాకేష్ గారు, నువ్వు చేతగానోడి, నువ్వు చేతగానోడి, మధ్య దూరేవాడి, నువ్వు చేతగానోడి. సబ్జెక్ట్ మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు ఇంట్రెస్ట్ చేయకూడదు. దిస్ ఇస్ నాట్ డిబేట్ సెన్స్. ఆశా గారు అతన్ని మ్యూట్ చేయండి. నేను మాట్లాడితే బాగుంది, అతను గొంతేసి నడుస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు? ఓపిక ఉండాలా, మాట్లాడేటప్పుడు ఓపిక ఉండాలా, వినాలి నువ్వు. రాకేష్ గారు, రాకేష్ గారు, రాకేష్ గారు, రాకేష్ గారు,
మీరు మాట్లాడినంతసేపు ఆయన కామ్ గా ఉన్నారు, నోట్ చేసుకున్నారు, ప్రతి ఒక్క మాటకి సమాధానం చెప్తున్నారు. ప్లీజ్ ఆయన మాట మాట్లాడిన తర్వాత మనకి ఏదైనా క్లాస్ క్వశ్చన్స్ ఉంటే కనుక మీకు టైం ఇస్తాను, మీ టైంలో మీరు సమాధానం చెప్తారు. ప్లీజ్ షాకిర్ గారు ప్లీజ్ కంటిన్యూ. గతంలో కూడా మేము వాళ్ళు మాట్లాడుచుకుని శ్రద్ధగా విన్నాం, పాయింట్స్ నోట్ చేసుకున్నాం, కౌంటర్ పాయింట్స్ చేస్తాం, సమాధానాలు చెప్పాలి. వాళ్ళలాగా వెకిలి నవ్వులు నవ్వాలా మధ్యలో ఇంటరప్ట్ చేయాలి. మాట్లాడదు, మీరు మాట్లాడద్దండి, మీరు మాట్లాడదు సెక్రటరీ గారు. మాట్లాడతా కాదు, వెకిలి వేషాలు వెకిలి నవ్వులేంటి? ఏం చూపిస్తావు, ఏం చూపిస్తావు, ఏం చూపిస్తాం, చూపించాల్సి వస్తుంది. ఏం చూస్తావు, ఏం చూపిస్తా ఉంటా? నీకు ఎందుకైనా వెకిలి నవ్వులా? ప్రజలు చూస్తున్నారు, మాట్లాడేటప్పుడు వినాలా, ప్రశాంతంగా విన్నాం. మీరు అబద్ధాలు చెప్తున్నా విన్నాం, కౌంటర్స్ మేము రెడీ చేసుకున్నాం, మీరు వినాలి. గతంలో అంతవరకు మాట్లాడండి, అంతేగాని వెకిలి నవ్వులు ఏళ్ళు చూపించాలి. సెక్రటరీ గారు ప్లీజ్ 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 ప్లీజ్. గతంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా తిరుపతి బద్వేల్లో కూడా లోక్సభ ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూడా గాజు గ్లాస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫ్రీ సింబల్ గా ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి మిత్రులకు చెప్తా ఉన్నాను. ఇంకేం అంశం అడిగారు ఆశా గారు? జాతీయ జనసేన పార్టీకి ఈ జాతీయ జనసేన పార్టీని ఈ రోజు కొత్తగా వచ్చిన పార్టీ ఏం కాదు మేడం. 3-4 నెలల క్రితం తెలంగాణలో కూడా 119 స్థానాల్లో జాతీయ జనసేన పార్టీ పోటీ చేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే పార్టీ పెట్టచ్చు, ఏ పార్టీని నడపచ్చు. అదే విధంగా దుగ్గిరాల నాగేశ్వరరావు అనే వ్యక్తి జాతీయ జనసేన పార్టీని స్థాపించారు. ఆయన తెలంగాణలో అంటే ఇక్కడ ఆంధ్ర ఎలక్షన్స్ ముందే 119 స్థానాల్లో పోటీ చేశారు. అతను బకెట్ సింబల్ ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి బకెట్ సింబల్ ఇప్పించారు కదండి. అది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధమైన ఒక సంస్థ, దాని ఎవరి ప్రలోభాలకి ఉండదు. అదే విధంగా ఈ రోజు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా జాతీయ జనసేన పార్టీ పోటీ చేస్తుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర అని చెప్తే దాన్ని ఎలా సమర్థిస్తాం మేము? ఈ రోజు కొత్తగా పుట్టుకొని వచ్చిన పార్టీ కాదు కదా. ఓకే, దాంట్లో మీ ప్రోద్బలం ఏమీ లేదు అంటారు. ఎలా ఉంటుందండి? 4 నెలల క్రితమే తెలంగాణ ఈసీ చెప్పినటువంటి మాటలు మీరు ఎవరికి కట్టుబడి పనిచేస్తున్నారు, ఈ విధంగా ఉండకూడదు, కరెక్ట్ గా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, లేదంటే కనుక వెళ్ళిపోండి, ఇవన్నీ కామెంట్స్ విన్నాం కదా. మరి ఏం జరుగుతుంది అనుకోవాలి ఏపీలో? మరి ఇక్కడ గతంలో కూడా మేము తిరుపతిలో పోలైన దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము మా విజయసాయి రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి ఈ రోజు దాని గురించి మాట్లాడటం జరిగింది. అదే విధంగా చాలా ఓట్లు ఇప్పుడు హైదరాబాద్ నుంచి అక్కడ ఈ తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ టీడీపీ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని అక్కడ ఎవరైతే ఉన్నారో టీడీపీ సానుభూతి పనులు కానివ్వండి, వాళ్ళ అన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కూడా ఇక్కడ మళ్ళీ ఓట్లు వేయించడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పేసి దాన్ని ఆపండి అని చెప్పేసి కూడా విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇంకోటి కూడా తెలంగాణలో కానివ్వండి, ఆంధ్ర 2 తెలంగాణ లోక్సభ ఎన్నికలు, ఇక్కడ అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగితే ఇలాంటి కొన్ని ఆపర్చునిటీ కూడా చెప్తుంది. ఇంకోటి కూడా ఈ దొంగ ఓట్ల గురించి, చిత్తశుద్ధి గురించి మాట్లాడదామండి.